స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యాజ్ ఎ ఫిజిక్స్ పేపర్ అది పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చరికి 10 into 2 = 20 మార్క్స్ చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. మనం ఫాలో చేసిన క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఎగ్జామ్ మనకి క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకుని క్వశ్చన్స్ అని కవర్ చేసుకుని నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నారు. పేపర్ కూడా చెక్ చేసుకోండి. 6 into 4 = 24 మార్క్స్ చెప్పి 4 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా చెక్ చేస్తాం. 4 మార్క్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీగా చెక్ చేసుకోండి. 1-2 సార్లు ఎగ్జామ్ వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2 into 8 = 16 మార్క్స్ చెప్పి 8 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. 8 మార్క్ క్వశ్చన్లో మనం యూజ్ చేసే పర్పస్లో యాజ్ ఏ కంపల్సరీగా మనం యూజ్ చేసే పర్పస్లో యూజ్ చేసేదానికి ఒక డెరివేషన్ ఇవ్వడం జరుగుతుంది. డెరివేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని ఒకటి చెక్ చేసుకోండి. అదర్వైజ్ సర్క్యూట్ సంబంధించిన డయాగ్రామ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ మనం యూజ్ చేసే పర్పస్లో కంపల్సరీగా ఒక ప్రిన్సిపల్ సంబంధించిన డయాగ్రామ్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.